ఓయ్! ఎవర్రా సిస్టరు? ఆ! ఎప్పుడు నా చుట్టూ తిరుగుతావు. నేనెవరు సార్ వాయిస్ వినిపిస్తలేదు. ఇప్పటి వరకు మీరు రెస్పాండ్ కూడా కాలేదన్న. ఓకే, సో ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో మనకి ఏమవుతుందంటే ఒక లైట్ రే అనేది ఫాల్ అవుతుంది ఒక మెటల్ సర్ఫేస్ పైన. సో మెటల్ సర్ఫేస్ మీద మెటల్ సర్ఫేస్లో మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో లైట్కి ఫోటాన్కి ఈ లైట్ని మనం ఏమంటామంటే ఫోటాన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనం పార్టికల్ లాగా కన్సిడర్ చేస్తాం, లైట్ని పార్టికల్ లాగా కన్సిడర్ చేస్తాం. ఓకే, లైట్ని మనం ఇక్కడ పార్టికల్ లాగా కన్సిడర్ చేస్తాం. ఆ ఫోటాన్ అనేది ఇక్కడ మనకు బౌన్స్ అయింది, ఇక్కడ మెటల్ సర్ఫేస్ మీద కాంటాక్ట్ అయింది. సో కాంటాక్ట్ అవడంతో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ ఎనర్జీని తీసేసుకొని అది ఫ్రీ ఎలక్ట్రాన్గా కన్వర్ట్ అవుతుంది. ఫ్రీ ఎలక్ట్రాన్గా కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటాం, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకు సమ్ ఎనర్జీ ఉంది కదా. సో ఈ ఎనర్జీ మనం ఇస్తే డైరెక్ట్గా ఫ్రీ ఎలక్ట్రాన్ లాగా కన్వర్ట్ కాదు. అంటే ఈ ఫ్రీ ఎలక్ట్రాన్కి ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో డైరెక్ట్ మనం ఇచ్చిన ఎనర్జీ అనేది మొత్తం కైనెటిక్ ఎనర్జీ లాగా కన్వర్ట్ కాదు.
ఓకే. సో మనం ఇక్కడ సపోజ్ ఎనర్జీ, మనం ఫోటాన్ ఎనర్జీ ఇక్కడ మనం తీసుకుంటే ఫోటాన్ ఎనర్జీ, ఇచ్చిన ఫోటాన్ ఎనర్జీ ఏమవుతుంది అంటే ఫస్ట్ సమ్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆ ఎలక్ట్రాన్ని బ్రేక్ చేయాలి, బాండ్ నుంచి బ్రేక్ చేయాలి. సో దానికి సమ్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంది. దాని తర్వాత ఆ ఎలక్ట్రాన్ ఫ్రీ అయిపోయిన తర్వాత మనకి ఏమొస్తుందో ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ జనరేట్ అవుతుంది. ఫ్రీ ఎలక్ట్రాన్ జనరేట్ అవుతుంది. సో ఆ ఫ్రీ ఎలక్ట్రాన్కి ఏంటి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఫ్రీ ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఆ ఫ్రీ ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో మరి బాక్స్లో ఏముంటుంది? సో దాన్ని మనం వర్క్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం, డబ్ల్యూ. దీన్ని వర్క్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. వర్క్ ఫంక్షన్. ఓకే. సో ఇక్కడ మనం వర్క్ ఫంక్షన్ని మేజర్గా డిపెండ్ చేయాలి. ఫోటాన్ ఎనర్జీ అంటే ఈక్వల్స్ హెచ్ న్యూ అని చెప్పేసి ఉంటుంది. సో దానికి పెద్దగా మనం డిఫైన్ చేయడానికి అవసరం లేదు. కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv². ఓకే. సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ ఎంత తక్కువ ఉన్నా కానీ దానికి ఒక మాస్ ఎగ్జిస్టే ఉంటాయి. సో మనం ఇక్కడ డిఫైన్ చేయాల్సింది ఏంటంటే వర్క్ ఫంక్షన్. సో ఏంటంటే వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి? ఒక మినిమం ఎనర్జీ. ఇది వర్క్ ఫంక్షన్ అనేది ఇండికేట్స్ మినిమం ఎనర్జీ. ఓకే, మినిమం ఎనర్జీ. సో ఈ మినిమం ఎనర్జీ ఏం డిఫైన్ చేస్తుంది అంటే ఆ ఎలక్ట్రాన్ అంటే ఫోటాన్ని అబ్జర్వ్ చేసుకొని ఎలక్ట్రాన్ లిబరేట్ చేయడానికి కావాల్సిన మినిమం ఎనర్జీ. ఓకే, ఫర్ అబ్జర్వ్ ఫర్ an electron. ఓకే. సో ఇక్కడ మనం ఎలక్ట్రాన్ని ఎమిట్ చేయడం కోసం మనం ఏం చేస్తాం? ఎలక్ట్రాన్ ఎమిట్ చేయడానికి ఎంత మినిమం ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని మనం వర్క్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, వర్క్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటన్నా, మనకు ఒక మినిమం ఫ్రీక్వెన్సీ కావాలి. సో ఆ ఫ్రీక్వెన్సీ తర్వాతనే మనకి ఆ ఫ్రీక్వెన్సీస్, ఆ ఫోటాన్స్ అనేది ఆ మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయగలుగుతాయి. ఓకే. సో సపోజ్ ఇప్పుడు మనం ఒక ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ తీసుకుందాం, ఫ్రీక్వెన్సీ వర్సెస్ వర్క్ ఫంక్షన్. సో ఫ్రీక్వెన్సీ వర్సెస్ వర్క్ ఫంక్షన్ తీసేసుకుంటే మనకి ఏమవుతుంది? ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఎలక్ట్రాన్ ఎమిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ ఎమిషన్ అనేది ఉండదు. ఇక్కడ ఎలక్ట్రాన్ ఎమిషన్ అనేది ఉండదు. నో ఎమిషన్. సో ఇక్కడ మాత్రమే ఎమిషన్ ఉంటుంది. సో దీన్ని మనం థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం. ఎఫ్టి, స్మాల్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్ కాదు నాన్న, స్మాల్ ఎఫ్టి. ఓకే, దీన్ని మనం థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ శ్వేత అన్న. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే క్లాస్ లెఫ్ట్గా. ఓకే, డిస్టర్బ్ చేయకు, క్లాస్ డిస్టర్బ్ చేయకు. ఓకే, సో దీన్ని మనం థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, అండ్ ఫైనల్గా ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఒక వర్క్ ఫంక్షన్కి ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్కి మనకి ఈక్వేషన్ వస్తుంది. సో ఆ ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది ఒకసారి చూస్తాం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్. సో ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది? హెచ్ న్యూ నాట్ ఈక్వల్స్ టు డబ్ల్యూ నాట్ ఈక్వల్స్ టు హాఫ్
ఎంవి స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది. V0 అంటే మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ, ఇది ఫ్రీక్వెన్సీ, అండ్ V అంటే వెలాసిటీ, W అంటే వర్క్ ఫంక్షన్, అది మనకు తెలిసింది వర్క్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇఫ్ ఇన్ కేస్ బై ద ఛాన్స్ మనకు అక్కడ ఎలక్ట్రాన్ అనేది ఎమిట్ కావట్లేదు, సో అప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా మనం ఇచ్చిన ఎనర్జీ మొత్తం వర్క్ ఫంక్షన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎమిషన్ పాసిబుల్ కాకపోతే. ఒకవేళ ఎమిషన్ అనేది పాసిబుల్ కాకపోతే అప్పుడు మనం ఇచ్చిన కంప్లీట్ ఫ్రీక్వెన్సీ అనేది మొత్తం వర్క్ ఫంక్షన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే మనకు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సర్ఫేసెస్లో మనకైతే ఎలక్ట్రాన్స్ అయితే ఎమిట్ కావు కదా, సో కాబట్టి రిమైనింగ్ దాంట్లో ఏమవుతుంది, మనం ఇచ్చిన ఎనర్జీ మొత్తం వర్క్ ఫంక్షన్ లాగా కన్వర్ట్ అయిపోతాయి. సో అక్కడి నుంచి మనకి ఏమవుతుంది, మనకు ఎనర్జీ అనేది రాదు, అక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ కావు. ఓకే, సో ఇదంతా కాన్సెప్ట్, ఇదంతా ఫోటో ఎలక్ట్రిక్ కాన్సెప్ట్. సో ఇక్కడ నుంచి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లాస్ ఉంటాయి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లాస్. సో ఫోటో ఎలక్ట్రిక్ లాస్ మనకు ఒక 4 to 5 ఉంటాయి అన్న. సో అవన్నీ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇక్కడ మనకు ఫోటో ఎలక్ట్రిక్ లాస్లో ఫస్ట్ ఒకటి థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కాన్సెప్ట్ వస్తుంది. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను, ఒక మినిమం ఫ్రీక్వెన్సీ ఉంటేనే మనకు అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటి, ఫోటో ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మనకి రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్స్ అనేది దేనికి ప్రపోర్షనల్ ఉంటుంది, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. సో లైట్ ఇంటెన్సిటీకి ప్రపోర్షనల్గా ఉంటాయి. ఓకే, సో ఈ రెండు డిఫరెంట్గా ఉంటాయి కదా, బట్ ఈ రెండు ఒకటి. సో మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి అనుకుంటే ఈ లైట్ ఇంటెన్సిటీని పెంచాలి, అండ్ మనకు అక్కడ ఎమిషన్ స్టార్ట్ కావాలంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ పెంచాలి. ఓకే, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ పోతే మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ కావు. ఓన్లీ మనం ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేస్తేనే మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, అండ్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎనర్జీస్ ఉంటాయి కదా, ఎలక్ట్రాన్ ఎనర్జీ. సో మన ఇక్కడ ఎలక్ట్రాన్ ఎనర్జీ అని చెప్పేసి అంటే కన్ఫ్యూజ్ అవుతామంటే ఫోటో ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి అంటాం. ఫోటో ఎలక్ట్రాన్స్, సో ఫోటో ఎలక్ట్రాన్స్ ఉండే ఎనర్జీ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, ఫ్రీక్వెన్సీకి. ఓకే, సో ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటే మనకి ఇక్కడ ఫోటో ఎలక్ట్రానిక్ ఎనర్జీ పెరుగుతుంది, బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, సో ఫోర్త్ పాయింట్ ఏంటి, ఇట్స్ అన్ ఇన్స్టాంటేనియస్ ప్రాసెస్. సో దట్ మీన్స్ దీని మీనింగ్ ఏంటంటే ఆన్ దిస్ అబ్రప్ట్గా అయిపోతుంది, ఇన్స్టాంటేనియస్గా అయిపోతుంది, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ సెకండ్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే లైట్ ఫాల్ అవ్వడంతో ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ ఫోటో ఎలక్ట్రాన్ ఎమిషన్ అనేది మెటల్ టెంపరేచర్ పైన డిపెండ్ కాదు. ఓకే, సో మెటల్ టెంపరేచర్ పైన ఫోటో ఎలక్ట్రాన్ జనరేషన్ అనేది డిపెండ్ కాదు. ఓకే, మెటల్ టెంపరేచర్ డిటెక్షన్ అనేది జనరేషన్ అనేది ఫోటో ఎలక్ట్రాన్ జనరేషన్ అనేది మెటల్ టెంపరేచర్ పైన డిపెండ్ కాదు. ఓకే, సో ఈ కాన్సెప్ట్, ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు ఇక్కడ అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, సో దాంట్లో పెద్ద చెప్పడానికి ఏముండదు. మనకి ఎక్కడైతే సెన్సింగ్ ఎబిలిటీ కావాలనుకుంటామో
అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అప్లికేషన్స్. సో ఈ అప్లికేషన్స్ ఏంటంటే ఒకటి టీవీలో యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు బల్బులర్ అలారమ్స్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే. తర్వాత మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్లు, డిజిటల్ కౌంటర్స్లు. సో వీటిని రాసుకుంటూ వెళ్ళిపోతే మనకు చాలా వస్తాయి. సో వాటి గురించి మనకు అవసరం లేదు. సో మనకి ఏంటంటే సెన్సిటివిటీ మేజర్గా ఏంటంటే మనకు లైట్ సెన్సిటివిటీ మనకి ఎక్కడ కావాలో అక్కడ యూజ్ చేస్తాం. లైట్ సెన్సిటివిటీ, సెన్సింగ్, లైట్ని సెన్స్ చేయాలనుకున్న దగ్గర మనం యూజ్ చేస్తాం. లైట్ ఎక్కడ సెన్స్ చేయాలనుకుంటున్నామో అక్కడ యూజ్ చేస్తాం మేజర్. మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా ఇది ఈ మెయిన్ కాన్సెప్టే ఉంటుంది. లైట్ ఎక్కడైతే సెన్స్ అవుతుందో అక్కడ మనం తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫోటో ఎలక్ట్రిక్ సెల్ అని చెప్పేసి వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్. ఫోటో ఎలక్ట్రిక్ సెల్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఫోటో ఎలక్ట్రిక్ సెల్ రెండు సిమిలర్ కాన్సెప్ట్స్ లాగా ఉంటుంది. ఫోటో ఎలక్ట్రిక్ సెల్. సో ఫోటో ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు లైట్ ఫాల్ అవుతుంది. సో ఒక మెటల్ సర్ఫేస్ మీద లైట్ ఫాల్ అవుతుంది. సో ఇక్కడ మెటల్ సర్ఫేసెస్ మీద లైట్ ఫాల్ అవుతుంది. ఇక్కడ ఈ మెటల్ సర్ఫేస్ మీద లైట్ ఫాల్ అవుతుంది. సో ఫాల్ కావడంతో ఏమవుతుంది, ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ జనరేట్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో వాటిని అట్రాక్ట్ చేయడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తాం, ఒక పాజిటివ్ టెర్మినల్ పెట్టేసుకుంటాం, పాజిటివ్ సప్లై ఇస్తాం. సో ఇక్కడ జనరేట్ అయిన ఎలక్ట్రాన్ ఒక డైరెక్షన్లో పంపించడం కోసం నెగిటివ్ సప్లై ఇస్తాం, నెగిటివ్ సప్లై ఇస్తాం, నెగిటివ్ పాజిటివ్. సో ఇవ్వడంతో ఏమవుతుంది, ఇక్కడ మనకు డిఫ్లెక్షన్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ మనకు డిఫ్లెక్షన్ వస్తుంది. ఓకే. ఇక్కడ లైట్ ఫాల్ అవుతుంది. ఆ లైట్ ఫాల్ అవ్వడంతో మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అవ్వడంతో పాజిటివ్ టెర్మినల్ సైడ్ మూవ్ అవుతాయి. సో మూవ్ అవడంతో ఏమవుతుంది, మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి జనరేట్ అవుతాయి కాబట్టి ఇక్కడ గ్యాల్వానోమీటర్లు డిఫ్లెక్షన్ ఉంటుంది. ఓకే. సో ఇది మనకు తెలిసిన కాన్సెప్టే. సో దీని తర్వాత మనకు లైట్ లాస్. నార్మల్ లైట్ లాస్ ఏమేమి ఉంటాయి, సో మనకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్సే. రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఓకే, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. తర్వాత టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఈ రిఫ్లెక్షన్లోనే వస్తుంది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మనకు మనం తెలుసుకోవాల్సింది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో దానికంటే ముందు ఫస్ట్ మనకు రిఫ్రాక్షన్ అంటే ఏంటి మనకు తెలియాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక సర్ఫేస్ ఉంది. సో ఇది డెన్సర్ మీడియం అనుకుందాం, ఒక